హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ప్రీతి నేను నూకల. చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆల్మండ్ కుకీ స్టిక్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1/3 కప్ ఆఫ్ బటర్, 1 కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్, 3 టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆల్మండ్ పౌడర్, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జాగరీ పౌడర్ అండ్ చాప్డ్ ఆల్మండ్స్. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి బటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మెల్టెడ్ బటర్ అయినా తీసుకోవచ్చు, అలాగే అయినా తీసుకోవచ్చు. నేను అలాగే తీసుకున్నాను. దాంట్లోకి జాగరీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను అలాగే తీసుకున్నాను కదండి బటర్, సో నాకు మిక్స్ చేసుకోవడానికి కష్టమైంది కొంచెం. సో మీరు మెల్టెడ్ తీసుకోవచ్చు. రెండింటిని చాలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇలా వస్తుంది. చూసారా ఎలా వచ్చిందో. దీంట్లోకి నేను వీట్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను అండ్ ఆల్మండ్ పౌడర్ అండ్ చాప్డ్ ఆల్మండ్స్ యాడ్ చేస్తున్నాను. ఆల్మండ్ పౌడర్ తీసుకున్నాక ఇంకా ఆల్మండ్స్ ఎందుకు అనుకుంటున్నారా, బిస్కెట్స్ కదా అక్కడక్కడ వస్తే బాగుంటుంది, అందుకే చాప్డ్ ఆల్మండ్స్ యాడ్ చేశాను. అండ్ దీంట్లోకి 3 టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నింటినీ కలిపి చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బటర్ పేపర్ పైన చపాతీ లాగా చేస్తున్నాను. బటర్ పేపరే కాకుండా మీరు ప్లాస్టిక్ ర్యాప్ అయినా తీసుకొని చపాతీలా చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఇలా నార్మల్ సైజులో చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నాను అలా చేసుకోవాలి. మరీ రౌండ్గా రావాలని ఏం లేదండి, మనం పొడుగ్గా చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిక్స్ అని చెప్పాను కదా, సో మనకి ఇలా పొడుగ్గా చేస్తే స్టిక్స్లా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నైఫ్తో ఎడ్జెస్ అన్నీ సెట్ చేస్తున్నాను. నీట్గా సెట్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి స్టిక్స్ లాగా. చూడండి నేను ఇలా చేస్తున్నాను, అలా చేసుకోవాలి. స్టిక్స్లా కట్ చేసేసుకొని వాటిని సెపరేట్ చేసేసుకోవాలి. సెపరేట్ చేసుకొని నేను ఇక్కడ బేకింగ్ ప్లేట్లోనే బటర్ పేపర్ డైరెక్ట్గా వేసేసి అలా వేసేసుకున్నాను. చూసారా ఇలా వేసుకున్న తర్వాత మనం 350 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర ఓవెన్ని ప్రీహీట్ చేసుకొని వీటిని బేక్ చేసుకోవాలి. చాలా బాగా వస్తాయి. చూడండి నాకైతే చాలా బాగా కుదిరాయండి, చాలా బాగా వచ్చాయి ఆల్మండ్ కుకీ స్టిక్స్. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా చాలా బాగున్నాయి అండ్ హెల్దీ కూడా. మీరు కూడా మీకు ఇది నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. చూడండి ఇక్కడ నేను మా పాపకి తినిపిస్తున్నాను. మా పాపకైతే చాలా నచ్చాయి అండ్ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. నాకు కూడా చాలా చాలా బాగా నచ్చాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do like, share and subscribe to my channel Preeti Nukala.